దేవా మీ కొందనాలు ప్రభా తండ్రి సంవత్సరంతో కాపాడి కనికరించి ప్రభా 2 నెలలు కాపాడి ప్రభా 3 నెలలు ప్రవేశింపజేసి ఉదయం సాయంత్రంలో ప్రభా నీ ఓరేపులో ప్రభా తండ్రి పరిశుద్ధ మందిరంలో చేరి ఆరాధన బతికించిన మీ కృపను బట్టి మీ కొందనాలు ప్రభా నీ దాసు కృపానందన శారక్కను ప్రేమించి కుమారుడు ప్రభా తండ్రి స్టీఫెన్ ప్రభా నీ కృపాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీ బిడ్డను ప్రేమించిన కుమారుని బట్టి కుమారుడు గ్రహించి ప్రభా సంవత్సరం పూర్తి చేసుకొని ప్రభా ఈ దినము ప్రభా సంవత్సరం ప్రవేశింపడానికి ప్రభా నూతన బర్త్డే సందర్భంగా ప్రభా ఊరేపులో చేరి ప్రభా నేను ఆరాధన ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఉదయం నుంచి నీ బిడ్డలతో ప్రయాసంతో చేసిన పని దీవించండి, ఆశ్రయించండి, కనికరించయా మీకు వందనాలు. ప్రభావ వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా సకాలం చివరి సకాలం నడిపించండి. పాటలు పాడేవారు ఆయన ప్రభావం సేకరించి వాడుకొని మయం పొందండి. వాయిద్య రోజులు ఆత్మసేకరించి వాడుకొని మయం పొందండి. కనికరించయా మీకు వందనాలు. ప్రభావ అన్ని పరిచిన దాసులను వాడుకొని ప్రభా చిన్న బాబుకు ప్రభా క్రీడముగా ప్రవచ వాగ్దానం ఇచ్చి ప్రభా బలపరచండి, కనికరించండి. అయ్యా కరెంటును మా యొక్క స్వాధీనంచుకోండి. మంచి వాతావరణం నిర్వహించండి. ప్రభా బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ప్రభా నానైతుండగా ప్రతి వారికి ప్రభా ఇక్కడ తండ్రి నూతన కార్యములను చూపించండి, కనికరించండి. గొప్ప దేవుడు ప్రభా ఇక్కడతో సమాధానం ఉందని రీతిలో ప్రభా తీసుకొచ్చినారు. మీ చిత్తాన్ని బట్టి వందనాలు. ఎంతో గొప్ప కార్యం చేసి ప్రభా నిజంగా ఈ దాసు రక్షకులను మొదలుకొని ప్రభా అందరికీ చూపించాలని ప్రేరేపింపజేసి ప్రభా మందిరంలో ప్రభా మీటింగ్ అరేంజ్ చేసిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా తన అనేకులు ఇక్కడ తీసుకొచ్చి కరెంట్ ప్రభావ వచ్చే వారిని ప్రభా పెద్దలు చిన్నలు అందరూ కూడా ప్రభా మీ సమాధానం ఉంచుకోండి. ప్రభా తొందరపాటు నుంచి కలవారు కూడా తప్పించి ప్రభా నీకు ఎంతో ఓపికతో స్నానముతో ప్రభా నీ వాక్యము ప్రభావ విని ప్రభా చిన్న కుమారుని ఆశీర్వదించి ప్రభా బిడ్డగా సిద్ధపరిచిన ఆయన కనికరించిన ఆయన మీకు వందనాలు. దాసు పనులు తీసుకొచ్చినారు పనులు కూడా వాడుకొని మయం పొందండి, కనికరించండి. కనికరించేస్తాయా మీకు వందనాలు చెల్లించుకుంటూ అయా ముందున్న పరిచయం మీ చేతిలో పెడుతూ మీరు తగ్గించుకుంటూ మహారక్షకునిగా ప్రార్థించి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరిలో కడిగి సిస్టర్స్ ప్రార్థన. మరి ఈ సమయంలో ప్రభావం అందరికీ కొనుక్కొనుటకు ప్రభావం ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చిన తండ్రి. ప్రభావ ఇక్కడ జరగబోయే కార్యక్రమం తండ్రి కూడా ప్రభావం మీరే తోడుగా ఉండండి. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చిన తండ్రి. ఉదయకాలం మొదలుకొని ప్రభావ ఇక్కడ ఇప్పటి వరకు ప్రభావ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి సాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభావ రానున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ తోడుగా ఉండి నడిపించి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభావ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా మరి కావాల్సిన ప్రభావాకి పరిచయం అందించి సహాయం చేయవలసిందిగా ముందున్న సమయంలో ప్రభావ మీరే సహాయం చేయవలసిందిగా యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఆత్మీయమైన వాతావరణం నుంచి అందరిలో ప్రభావం శుభ్రం చేయడం, సాపులు వేయడం, చైర్స్ అంతచారులో పనిచేసే బిడ్డలు ఆత్మీయమైన వాతావరణం అనుగ్రహించి కాపాడి ఈ యొక్క బర్త్డే సందర్భంలో కృపరించి స్థుతి కోరిక ఆత్మీయమైన వాతావరణం నుంచి సహాయం చేసి పెట్టడం. వారేపు సంఘ సభ్యులు, బాధ్యులైన సహోదరులు కృపానందన శారద కుటుంబాన్ని ప్రేమించి కుమారులు ఇచ్చి కోడలు ఇచ్చి మనవరాలు మనవన్నిచ్చి కాపాడి భద్రపరిచి ఆత్మీయంగా బలపరిచి నీ ప్రేమను పెట్టున్నారు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని సెలవిచ్చి మీ చిత్తాన్ని జరిగించడానికి వారేపు ఆత్మీయమైన వాతావరణం చేరని పెట్టున్నారు. రావాల్సిన బిడ్డలు క్షేమంగా వచ్చే ఏర్పాటు కలిగించి ఆలయం చుట్టూ కూడా కంచె కాపుదలను పాడే పాటలు వర్తమానం స్తుతి కూడిక చివరి వరకు కేక్ కటింగ్ ఆశీర్వాదం వరకు తమలకు తోడై ఉంది. రక్తసంబంధులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు కలిసి మనం స్తుతించి ఏర్పాటు చేసి కృపని మనం
యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి పాట పాడి పాట సంఖ్య 175, పాత పాట పుస్తకం పాట సంఖ్య 173, ఇంకా పాత పాట పుస్తకం అయితే పాట సంఖ్య 700, పాట సంఖ్య 175. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే
Mara
సంఖ్య 178. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 176. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 703. పాట సంఖ్య 178. పొంది తిని నేను ప్రభువారి పాట సంఖ్య 178. పాత పాట పుస్తకం అయితే పాట సంఖ్య 176. ఇంకా పాత పాట పుస్తకం అయితే పాట సంఖ్య 703. పొందే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు జీవిత యాత్రను సాగి వచ్చింది. జీవిత యాత్రను సాగి వచ్చింది. తావరకు నాకు తోడైయుంది. తావరకు నాకు తోడైయుంది. ఎవినేతలు అయ్యున్న కోయేసు ప్రభువా. ఎవినేతలు అయ్యున్న కోయేసు ప్రభువా. ఆరక్షణ కర్తావు నీవైతివి. ఆరక్షణ కర్తావు నీవైతివి. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు గాలి తుఫానులను నుండి వచ్చింది. గాలి తుఫానులను నుండి వచ్చింది. అంధకార శక్తుల ప్రభావము నుండి. అంధకార శక్తుల ప్రభావము నుండి. నీరెంతల చాటున నన్ను దాచితివయ్యా. నీరెంతల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గమైతివి. నీవే ఆశ్రయ దుర్గమైతివి. నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు పొందేతినే
ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితినే. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు నా దేహమందు నా ముల్లో నొందితివే. నా దేహమందు నా ముల్లో నొందితివే. సాతానుని దుర్గాన తలువానొద్దరు. సాతానుని దుర్గాన తలువానొద్దరు. వ్యాధి బాధలు కలిగిన తలందు. వ్యాధి బాధలు కలిగిన తలందు. నీ కృపను నాకు దయచేసితివే. నీ కృపను నాకు దయచేసితివే. పొందితినే. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితినే. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు నీ ప్రేమ చేత ధన్యుడనైతే. నీ ప్రేమ చేత ధన్యుడనైతే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. బాధ్య పరీక్షల యందు నా ప్రభువా. బాధ్య పరీక్షల యందు నా ప్రభువా. జయ జీవితము నాకు నేర్పించితివే. జయ జీవితము నాకు నేర్పించితివే. పొందితినే. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితినే. ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. చేర్చబడినటువంటి పాటల్లో నుండి పాట సంఖ్య 7. కొత్తగా చేర్చబడినటువంటి పాటల్లో నుండి పాట సంఖ్య 7. ఆనందమో ప్రభు నా కొసగెను. నా జీవితమే మారెను. ఆనందమో ప్రభు నా కొసగెను. నా జీవితమే మారెను. ఆనందమాకు యేసువతే నా జీవితరాగమెను. ఆనందమాకు యేసువతే నా జీవితరాగమెను. ఆనందమో ప్రభు నా కొసగెను. నా జీవితమే మారెను. ఆనందమో ప్రభు నా కొసగెను. నా జీవితమే మారెను. ప్రభుని స్తుతించి
అలనక్కోని పైకి ఉప్పొంగి ఎగయుతుంటే నన్ను పిలచి మేలుల చేసే సోదాన దేవా కొసగే నన్ను పిలచి ఎంతో మేలుల చేసే సోదాన దేవా కొసగే సరే నిమిషాలు వాక్యం వింటాను. స్టీవెన్ రిబ్కా వారిని ప్రేమించి కుమార్తెనిచ్చాడు గర్భఫలం. కుమారుడు స్వాస్థ్యముగా ప్రభు కృపను బట్టి ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. ఈ శుభ సందర్భంలో వారి నిమిత్తం కొన్ని మాటలు పొన్నయన జాన్ పున్నయన కొన్ని నిమిషాలు 30 నిమిషాలు వాక్యం పంచుకుంటారు. తర్వాత దీని సమయాన్ని పురస్కరించుకొని దీన్ని ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా ముగించాలి టైంని బట్టి నడిపిస్తాం. ప్రభు సహాయం చేయనట్లు మీరందరూ కూడా వాక్యాన్ని వినండి. బైబిల్ పల్లవి పాడుకుంటాం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైన పాడతాం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. చేరి వచ్చిన బంధువులందరిని బట్టి ఆత్మీయ సహోదరుని బట్టి కోరికలో పెద్దలు విశ్వాసులందరిని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామములో మరి స్టీవెన్ మరి ముఖ్యంగా రిబ్కా వారి యొక్క మరి కుమారుడు ఈరోజు బర్త్డే సందర్భంగా మరి చేరి వచ్చిన వారి తండ్రి గారి కృపానందము మరి చెల్లెలు మా చెల్లెైన మరి శారమ్మ మరి బంధుమిత్రులందరిని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ శుభ పరిమాణంలో కొద్దిసేపు మీకు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇష్టపడి ఉంటున్నాడు. ఏదేమైనా ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగా చేయడం దేవుని చిత్తం. మన నిజంగా సమయాన్ని అల్పమైన దాసులుగా పిలువబడుతూ కోలాడ ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. మరి నేను స్టీవెన్ వాళ్ళ యొక్క అన్నయ్య మామయ్యని
శోభారాణి వాళ్ళ ఫాదర్ని, మరి మీకంటే తక్కువని ఆయన కూడా దేవుడు ఎన్నికలేని వాడిని బలమైన పాత్రగా బలముగా సాధనంగా వాడుకుంటున్నందుకు ప్రభుకి ఎంతో మరి కృతజ్ఞతమై సమయంలో మొదటి పత్రిక సందర్భంగా అన్న 30 నిమిషాలు 20 నిమిషాల్లోనే మనము మరి కార్యక్రమం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బెన్స్ చేయడం మాకు అది ఇబ్బంది కాదు, ఇబ్బంది కలగదు. దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలి కనుక ఆ 20 నిమిషాలు మీరు మౌనంగా ఉంటే మిమ్మల్ని త్వరగా మరి కార్యక్రమం పూర్తి చేసుకొని తదుపరి యొక్క పరిమాణం వరకు మనము కలిగి ఉంటాం. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, ఎబ్రిల్ గ్రంథకర్త అయిన పౌలు రాస్తా ఉన్నాడు. 11వ అధ్యాయం అండి, 11వ అధ్యాయము 12వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 11వ అధ్యాయం పేజీ నెంబర్ 207, 11వ అధ్యాయము 12వ వచనము. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. మరికి భాగం చదువుకుంటాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము ఎదజల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం వరకు అన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయాన్న నిలబడి వాక్యం అందించేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మీయమైన వాతావరణం ఇచ్చి వినగల మనసు, గ్రహించే హృదయం, లోపడే తత్వం, ఆత్మీయమైన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించు. నీ వాక్యం బ్రతికిస్తుంది, నీ వాక్యము నడిపిస్తుంది, నీ వాక్యము జీవింపజేస్తుంది. వాక్యం ఎల్లడూ తోడనే వెలుగుతుంది. దైవ వెలుగు, దైవ ప్రత్యక్షత ఈ కోడిక ద్వారా ఆశీర్వాదమును దాసను అభిషేకించి వాక్యం విడుదల కలిగించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సత్యమైనది, యథార్థమైనది. మనకి తెలియని విషయాలు కొన్ని మరి పుట్టుక దిన సందర్భముగా, బర్త్డే సందర్భముగా దేవుడు సంవత్సరం అంతా కూడా మరి తన కుమారుడి పట్ల ఈ విధంగా మనం అంత ఉద్దేశం కలిగి స్థలంలో మనం నిలిచినామంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత. కాబట్టి మనం చదువుకునే లేఖనంలో నుంచి ఒక భాగం చూస్తున్నాం. మరి స్టీవెన్, రిబ్కా వారి ఫస్ట్ సంతానముగా శైలి ఇచ్చినాడు దేవుడు. తర్వాత బాబునిస్తాడని కూడా అనుకోలేదు. ఏమండి, పుట్టిన తర్వాత మనము చూస్తాం బాబా పాప అని, ఇద్దరే, ఎవరు వేరే వాళ్ళు ఎవరు రాదు. పాప కానీ లేదా బాబు కానీ. తర్వాత సంవత్సరం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు. ఇంకా నేను వాళ్ళ ఫ్యామిలీలో నేను కూడా వస్తూ పోతున్నాను కనుక ఎప్పుడు ఏ టైంలో గర్భం అంటే ఇప్పుడు ఆయన అన్ని నా బిడ్డ ఎప్పుడు బయటపడాలో ఎప్పుడు తీసేయాలనే పరిస్థితిలో ఉన్నాడు. 9 నెలల వరకు కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ పాపకి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి ముందు. అది ఇంపార్టెంట్. అది కడుపు నొప్పి భయంకరంగా ఉండేది. అట్లనే నెట్టుకుంటూ దేవుడు కృప వలన డెలివరీ అయితే వచ్చింది. ఎంత బాధ ఉండదు చూడండి. కడుపులో ఉన్న బిడ్డ కాదు ముఖ్యము, తల్లి ముఖ్యము. తల్లిని కాపాడుకోవాలా, బిడ్డని కాపాడుకోవాలా. తల్లిని కాపాడుకుంటే బిడ్డ పొందుతుంది. తల్లిగా కాపాడకపోతే ఏం చేస్తాం? అందుకని ఇక్కడ చదువుకున్నాం 11వ అధ్యాయము 12వ వచనం. అందుచేత మృత తుల్యముడైన యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యముగా ఇసుక వలెను సంతానము కలిగెను. మనం అందరం కూడా ఆ మూల పురుషుడైన అబ్రహాము ద్వారాగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం ఏం చేయాలి? సేఫ్గా
మనం అందరం సంఖ్యగా ఇక్కడ కనపడుతున్న ఎంత సంఖ్య 290 దేశాల్లో విస్తరించబడ్డాం. ఎంత కోట్ల జనాభాలో ఉన్నా ఈ నార్కట్పల్లిలో ఎన్ని లక్షలకు దాటిపోయింది. అయినా కూడా ఆ ఒక్కరి నుంచి మనం వచ్చాం. ఆ ఒక్కడు ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా? చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ ఒక్కడు ఎవరండి? చూడండి, ఆదికాండము 22వ అధ్యాయంలో మనకంటే ముందు ఆయన శ్రమపడ్డాడు. 22వ అధ్యాయంలో ఎవరైనా చూద్దాం. 1వ వచనము 2వ వచనము, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూశారా? ఒక్కడే కుమారుడు ఆయనకి 100 సంవత్సరాలకు పుట్టినాడు ముసలితనంలో. ఏమండి, వయసులో పుట్టిన పిల్లలు వేరు, కాలుపు ఉడికిపోయింది ఇంకా లేదు అనుకున్నాక ఏం పుడతారు? పుట్టరు. అసలు శరీరం ముట్టుకోవడానికి కూడా ఓపిక లేదు అబ్రాహాముకి. శారము పోయి అబ్రాహాముతో ముచ్చట పెడదామన్నా ముద్దాడదామన్నా కూడా ఓపిక లేదు. అంటే వయసు గతించిపోయినాక ఏముంటుంది? మనం యూట్యూబ్లో వస్తూ ఉంటారు ముసలోళ్ళు ఇద్దరు, వంగిపోతుంటుంది, భర్తని పట్టుకుంటూ పోతుంటారు. ఇది ప్రేమ అంటే భార్యాభర్తల ప్రేమ ఇదని మనకి పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో. ఈ వయసులో ముసలోళ్ళు అన్నాక ఎట్లుంటుంది? చెదిరించుకుంటారు. వయసు ఉన్నప్పుడు బాగానే ఉంటారు మంచిగా. కొద్దిగా ఏదైనా బలహీనం అయిపోయి కొంచెం రోగం వచ్చి భర్త కంటే భార్య కొంచెం డౌన్ అయ్యి బీపీ షుగర్ అన్నీ అయినాయి అనుకో, ఏం చేస్తారు? నేనే నాకు సేవ చేస్తాను అనుకుంటే నీకు సేవ చేయాల్సి వచ్చిన కాడికి వస్తుంది. అయితే ఈ అబ్రాహాము ఇస్సాకు ఎలాంటి వాళ్ళంట? 100 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు, 100 సంవత్సరాలు. అలాంటి వారికి ఒక కుమారుడు పుట్టాడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా. ఆ ఒక కుమారుడు అంటున్నాడు, మోరియా పర్వతానికి వెళ్ళి దహన బలిగా ఆయన అర్పించమయ్యా అంటున్నాడు. ఏది ప్రభా, ఒక్కడిని ఇచ్చావు, ఈ ఒక్కరిని కూడా తీసుకుంటే ఇక నాకు ఇస్రాయేలు ఎక్కడిది, నాకు సంతానం ఎక్కడిది? ఏమండి, అప్పుడు ఈయన పరీక్ష పెట్టాడు. ఎలా ఉంటాడో చూద్దాం. కొడుకును ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? నేను 100 సంవత్సరాలకి నేను ఇవ్వకపోతే వీడిని ఎలా ఉంటాడేవాడు? గమనిస్తున్నారా? ఏమండి, 100 సంవత్సరాలకి పిల్లగాడు పుడితే పిల్లగాడు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? అన్నాడు, అయ్యా నువ్వు ఇవ్వకపోతే నాకు సంతానం ఎక్కడిది? నేను అసలు టోటల్గా డౌన్ అయిపోయాను. ఇక నా వల్ల కాదు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పిల్లలు లేకపోతే ఏమంటారు? ఒకడిచ్చావు, వాడిని కూడా దానం వల్ల అడుగుతున్నావు. తీసుకెళ్ళాడు మోరియా పర్వతం మీదకి, కట్టెలు పేర్చాడు. ఏమండి, కట్టెలు పేర్చాడు, పడుకోబెట్టాడు. అయ్యా గొర్రె పిల్ల కావాలి కదా, నేను కాదుగా కావాల్సింది వధించబడటానికి. మన వంశంలో వధించబడాలంటే నోరు లేని జంతువు కావాలని, మనుషులు కాదు వధించబడేదని ఒక కుమారుడు తండ్రిని అంటున్నాడు. చూడండి 22వ అధ్యాయంలో 7వ వచనము, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచిన అందుకని ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతను నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దానమునికి గొర్రె పిల్ల ఏదని అడగగా, అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దానమునికి గొర్రె పిల్లను చూసుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, వినాలి అంతే. ఎందుకు? దేవుడు ఇచ్చినాడు ఆ కుమారుడిని. లేపాడు, ఖడ్గము లేపాడు చంపడానికి. చూడండి 10వ వచనం, అప్పుడు అబ్రాహాము వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నది కుమారుని నాకు వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడబడు అని ఎందువల్ల నాకు కనబడుచున్నది. చూసావా ఎంత టెస్ట్ చేశాడు? వీళ్ళిద్దరూ టెస్ట్ చేశాడు దేవుడు. ప్లీజ్ దయచేసి బయట వాళ్ళు ఉన్నారంట, కొద్ది లోపలికి రండి దయచేసి, ఏమనుకోవద్దు.
గమనించండి. మందిరం ముందు రండి, వెనక భాగంలో ముందు కూర్చోండి, గౌరవించండి దేవుని సన్నిధి. ఇది అంత బయట ఎక్కడ దొరకదు. దేవుని సన్నిధిలో ఈ కార్యం జరుగుతుందండి. ఎంతో ఘనత ఇది. దయచేసి మీకు కూడా ఘనత వస్తుంది. దేవుని గౌరవించండి. దేవుడు మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. ముందుకు రండి. ఆస్తో వచ్చారు, దేవుని వాక్యం పంచుకోండి. రండి ప్లీజ్. థ్యాంక్ యూ. డిస్టర్బెన్స్ చేయకుండా వన్స్ మీరు కూడా మా పెద్దవాళ్ళు వచ్చారు, మా చూడలేదని అంటే నేను కూడా కాకుండా వాళ్ళు రావడం లేటు, వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ. మేము రావడమే లేటు కదా, ముందస్తు సీట్ దొరికేదే అట్లేం లేదు. ఎక్కడైనా మీరే ఎక్కువ ఉన్నారు, మేమే తక్కువ ఉన్నాం. బస్సులో మీరే, ఎక్కడైనా మీరే. మంచిదే. ముందుకు రండి అమ్మా, చెప్పానుగా మన సిస్టర్స్ ముందుకు రండి, మనోరు రండి. ఓరే సంఘం ముందుకు వచ్చి సరే. అయ్యా మరి ఏమంటున్నాడు? ఖడ్గం ఎత్తినాడు చంపడానికి. అబ్రామా అబ్రామా, ఇదిగో నీ ఒక్కడైనా నీ కుమారు నాకు వెనక తీయలేదు. చూసావా? ఇంకా స్టీవెన్ విషయం కూడా అంతే జరిగింది. నన్ను ప్రేమిస్తారా, దేవుడు ప్రేమిస్తారా, లేదా కుమారుడు కావాలని అనుకుంటున్నారా? ఇంకా బయటికి రాలా, డెలివరీ కాలా. రోజు ఒక అనుభవం. కడుపు నొప్పి లేచిందంటే భయము. హాస్పిటల్ పోతే ఏమవుతుందో. పిల్లరా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంట? మేలు జరుగుతుంది. అందుకే ఈనాడు మేలు జరిగింది కనుక అనేకులు తెలుసుకున్నాడు. ఇవో మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఏమండి, ఇట్లా నన్ను పిలుచుకొని భర్తలు చేసుకొని ఏదో చేసుకోవచ్చు కదా. కానీ అంత ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాలని దేవుని సన్నిధికి వచ్చి అందరూ పిలుచుకున్నాడు. అన్నిళ్ళు కూడా బయట వాళ్ళ కుటుంబీకులని, బంధువులని. అందుకని అన్నాడు, ఒక్కరి మృత తుల్యుడు. చదవండి ఇప్పుడు ఎబ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఎవరి నుండి సంఖ్యకు ఆకాశం నక్షత్రములను సముద్ర తీరమందుని లెక్కింప శక్యముగాని ఇసుకవలెను సంతానం కలిగెను. ఆ సంతానమే మనమండి. ఈ వీరునామా మీకు తెలియకపోతేమో. ఓ తండ్రి వీరునామా రాశాడు, అది ఎవరికి తెలియదు. కొట్లాడారు ఎవరికి రాయలేదు అనుకున్నాడు. కాబట్టి అందరూ కూడా వదిలేశారు కొడుకులు. మా వీరునామా రాయడానికి ఆస్తి ఎవరికి వచ్చిందని. ఎవరికి రాశాడంట? ఎవరైతే ఆయన ఆదరించి ప్రేమించి ఆయనకి రాత్రి ఒక షెల్టర్ ఇచ్చి మంచిగా ఆయన కొంచెం మంచి చూసుకున్నాడు. ఒక బస్ స్టాండ్లో నిరుత్సాహపడి చనిపోయాడు. దిక్కులేని వాడిగా వాడిని పారేశారు. తర్వాత ఈ బట్టలు ఇప్పి వేరే మా వస్త్రాలు వేయాలని చూసినప్పుడు ఎవరు తెచ్చారు? ఆ రాత్రి చూసిన ఆయనే. కోవిడ్లో కుదిరింది ఆయన కాస్తి. కానీ ఈ బట్టలు ఇప్పి బట్టలు వేసుకుంటా వేసుకున్నాడంట. అయ్యా, రేత్రి రోజు వచ్చేవాడివి, నాకు తెలియకుండా వెళ్ళిపోయావు, ఇవ్వ నా బట్టలే నీకు లాస్ట్ అంటే ఆ బట్టలు ఇప్పుతుంటే ఒక పత్రం బయటపడ్డాడు. ఒక లాయర్ నోటీస్ ద్వారా రాపించుకొచ్చాడు. మీరు నా భయా, నా కొడుకులు ఉన్నారు, ఆస్తుంది, దిక్కులేని వాళ్ళు అయిపోయాను, ఆడోళ్ళ మాటలు కొడుకులు ఎవరు చూడలేదు, ఇదిగో ఈ వీలునామా పత్రం నీకే అని. దాంట్లో ఏం చేశాడు? మామూలుగా రాయగా గవర్నమెంట్ లాయర్ ద్వారా రాపించుకొని జడ్జి గారు సంతకం పెట్టించుకొని దాంట్లో ఉంది, మడతలో ఉంది. ఆ మడత చూసి అందరూ ఆశ్చర్యపోయాడంట. చూసారా? ఈ వాక్యము మనకే. ఆ కుమారుని వదిలించడానికి ఇష్టపడి, అయ్యో నాకు ఎంత ఆస్తుంటే లాభం, నాకు అనుభవం లేదని ఏడ్చినప్పుడు ఆ కుమారుని దయించడానికి గొర్రెపిల్లగా ఆయన కత్తి పట్టుకొని వదిలించబడడానికి సిద్ధమున్నప్పుడు దేవుడు ఆకాశముడు దిగి వచ్చి, అబ్రామా, అయ్యో అబ్రామా, నీ కుమారుడు నాకెందుకయ్యా, నీ విశ్వాసం మీద నేను చూడాలని నేను టెస్ట్ చేశానంతే. ఇదిగో ఈ సమస్తం నీదే. భూలోకంలో గర్భఫలము నీ ద్వారానే దీవించబడతారు. ఇప్పుడు కూడా సంతానం ఎవరి ద్వారా వచ్చింది? దేవుడి ద్వారాగానే.
ఎక్కడో రిబ్కా, ఎక్కడో స్టీవెన్ జతపరచబడి దేవుని సేవకులుగా, దేవుని సంఘముగా, ఎక్కడ కాలేము, ఎక్కడ శోభ, ఎక్కడ మేము, ఎక్కడో నాగార్జునలో ఉండేవాళ్ళం. మేము యాదవుల కుటుంబంలో పుట్టినాం. యేసు ప్రభు అంటే తెలియదు. పైకి 20 ఎకరాల విగ్రహం తెలిసిన గొర్రెలు కాసుకొని బ్రతికేటోళ్ళం. పల్లెటూరులో ఎక్కడో అడవిలో ఉండేటోళ్ళం. ఒక ఊరు తెలియదు, ఒకటి ఏడు తెలియదు, అడవిలోనే అన్నం తిని బతికేటోళ్ళం. అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఆత్మీయంగా బంధువు, శరీరంలో బంధువు కాదు. కృపానందం గారు ఎట్లా ఆత్మీయమైన బంధువు అయ్యాడు. అన్న మేము సౌటుపల్లిలో పనిచేస్తున్నప్పుడు 97లో నాది పీజీ అయిపోయింది. సౌటుపల్లిలో నేను జాబ్ చేస్తున్నా. అన్న అక్కడ పరిచయం అయ్యి ఎట్లా మరి అక్కడ నేను ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ నేను ఎబ్రోన్ సాహసం ఎక్కడ ఎత్తుకుంటూ పోయి సౌటుపల్లి అప్పుడు రేకుల షెడ్ ఏమండి, ఆ రేకుల షెడ్లోకి వెళ్ళి అన్నతో పరిచయం అయ్యి అట్లా చిట్యాల ప్రాంతం అంతా కూడా మరి చల్లపల్లి అన్న ఆ కుమారుడే, భరత్ కుమారుడే చల్లపల్లి రామచంద్రయ్య గారు. అట్లా కొంతమంది మేము సహకరించి అక్కడ సువార్త చేశాం. మళ్ళీ ఆ తర్వాత 1999లో 2020లో మళ్ళా ఇక్కడ ఒక అంటే సంబంధం కొరకు దేవుని ఎక్కుతా ఉన్నావు. ఫోన్ చేశాడు, అన్న దాని రెడ్డి అన్న చెప్పాడు, అన్న ఎక్కడో లేదన్నా మరి ఇక్కడ మీ పాపకి మన నాలుగు పిల్లలు ఓరేపులోనే ఉంది సంబంధం. అవునా? ఓకే, మరి అన్నింటికి ఇబ్బంది ఏంటన్నా? ఎక్కడ సేవకుడు సత్యానందం ఉన్న సేవకుడు ఎక్కడ అన్న? సత్యానందం ఉన్న సేవలు సంఘములు ఉంటే నా అమ్మాయిని ఎందుకు తీరాను? ఇంకా నీకు ఎదురు మాట్లాడి ఇంకా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాం. అందుకనే దేవుని యొక్క ఏర్పాటు పిలుపులో ఉన్నాం కనుక ఈ దినం మేము సజీవం ఉన్నాం. మా కుటుంబం ఎన్నో జరుగుతూ వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వెళ్ళారా? ఆ ఒక్కరి నుండి మనం వచ్చాం, మనకు తెలియదు. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. అబ్రాహాము ఎవరికి సాదృశ్యం? ఆ యొక్క ఖడ్గాన్ని పట్టినప్పుడు ఆ ఇస్సాకును ఎవరికి సాదృశ్యం అంటే పొలంలో ఒక గొర్రె పిల్ల వచ్చింది. ఎప్పుడైతే ఖడ్గం ఎత్తినాడో గొర్రె పిల్ల వచ్చి కొమ్ములు కనుక్కునే ఒక గొర్రె పిల్ల వచ్చి మొత్తుకుంటుందంట, అయ్యో నేను వదిలించబడాలి, నువ్వు కాదు. ఆ గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆయన రొమ్మున ఎప్పుడు ఒక గొర్రె పిల్ల ఉంటుంది. యేసు ప్రభుకు గుర్తు ఏంటంటే ఒక గొర్రె పిల్ల. ఒక ఖడ్గము లేకపోతే ఒక కత్తి లేకపోతే ఒక మరి లేకపోతే తుంపాలు పెట్టుకొని కాదు, కానీ ఒక గొర్రె పిల్ల, సాధువైన గొర్రె పిల్ల. కాబట్టి ఒక్కరి నుండి మనం కలిగాం. నేను కలిగాను, మీరు మనం అందరం కలిగాం. ఆయన మరణించకపోతే మనకి నిరీక్షణ లేదు. ఆయన సమాధి చేయబడకపోతే మనకు రక్షణ లేదు, ఈ మంచితనం లేదు. ఎలా ఉంటాం? కోపం తగ్గదు, ఈర్ష్య తగ్గదు, మోసము తగ్గదు, అబద్ధము తగ్గదు. వాటన్నిటిలో నుంచి యేసు ప్రభు ఆయన కుమారుడిలో పంపించాడు. ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు. యేసు ప్రభు అనే కాడికి మనం ఏం చేస్తాం? ముఖం మార్చుకుంటాం. యేసు ప్రభు అనే వారికి ఏం చేస్తాం? ఇంత బాగానే ఉన్నాయా, మంచి చెప్పావు, కానీ యేసు ప్రభుని మనం పట్టుకొచ్చినామేందయ్యా? వినాలా? ఆయన లేకపోతే మనము లేము. ఈ సృష్టి లేదు, ఈ గాలి లేదు, ఈ వెలుతురు లేదు, ఈ పగలు రాత్రి లేదు. వినారా? ఈ ఆడ మగని కూడా లేదు, ఆ యొక్క సంతానం కూడా లేదు. ఇంకెందుకు శూన్యమంతా? అందుకే దేవుడు మంచి సెట్ చేసి పెట్టాడు అన్ని కూడా జ్ఞానంగా. ఏమిటి? జంతువులు ఎంత ప్రేమ ఆప్యాయత ఉంటే చూసాం. తన పిల్లని కోడి తన పిల్లలు ఎలా కప్పుతుంది, ఎంత వర్షం వచ్చినా కూడా తన పిల్లలను తడవలేదు. తల్లి కూడా అదే బాధ్యత. తన బిడ్డ నేను ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి. వర్షం జోరు వస్తుంది, తల్లి దర్శన పర్వాలేదు, నా బిడ్డ తడవకూడదని ఆ బయటకు కప్పుకొని ఎంత స్పీడ్ వస్తుంది చూడండి. బిడ్డను మాత్రం
నడవని మా శోభ ఉంది, ఆ బిడ్డని ఎవరంటే ఒప్పుకోవాలి. నువ్వు నాకు బిడ్డవే కదా, నేను ఎట్ట పెంచాను అంటే నువ్వు ఎట్ట పెంచావు కదా, నా బిడ్డ మాత్రం నాకు బంగారం. ఎవరు బిడ్డ వాళ్ళకి బంగారం. మనం అందరం కూడా దేవునికి బంగారం లాంటి వాళ్ళం. దేవుడు పెట్టడం ఈ సెట్ చేసి పెట్టాడు. ఈ జ్ఞానం, ఈ తెలివి, ఈ ప్రపంచంలో ఎక్కువ గొప్పమైన ధనవంతం ఏంటంటే మన తెలివికి మించింది ఏమీ లేదు. అందుకే మనం చాలా విలువైన వాళ్ళం. స్టీవెన్ రిబ్కా విషయంలో దేవుడు దినదినము ఒక గండం అట్లా 9 నెలలు దేవుడు వారి యొక్క వైభవ జీవితంలో, సంసార జీవితంలో తోడుకుంటూ వచ్చాడు. అందుకనే 65 కీర్తనలు మనం సంతోషంగా అందరం ఆనందంతో వచ్చి పాట పాడుకుంటున్నాయి. చూడండి 65వ దావీదు కీర్తనలు 11వ వచనం. 65వ దావీదు కీర్తనలు 11వ వచనము. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ తాడలు సారము వెదజల్లుతున్నవి. పిల్లరా, సంవత్సరానికి ఒక కిరీటం. ఎన్ని ఇబ్బందులు, పిల్లలు, చిన్న పిల్లలు ఎంత బాధ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఎంత బాధ. ఏమండి, అందరం కూడా అలాంటి వాళ్ళమే. చిన్నప్పుడు ఎవరు ఎంత బాధపడ్డాం. మన తల్లి మన తండ్రి ఎంత గాఢంగా ఉన్నా కూడా ఏదైనా జబ్బు వచ్చిందంటే, ఏదైనా ఆయాసకరం వచ్చిందంటే రాత్రి పగలు నిద్రలు ఉండవు తల్లిదండ్రులు. అయినా కూడా దేవుడు కాపాడకపోతే మనము ఈ సంతానాన్ని కలిగి ఉండలేము. టీవీ చూస్తున్నారు ఇంట్లో, ఇప్పుడంటే టీవీలో సీరియల్ చూస్తుంది ఒక ఆమె. భర్త డ్యూటీకి పోయాడు, చిన్నపిల్లడు 3 సంవత్సరాలు. అది పట్టించుకోవాలా, ఏం చేస్తుంది? వాడు పోయినా కూడా సీరియల్ చూస్తుంది. ఇంకా సీరియల్ మీద పిచ్చి. వీడు పోయాడు, పోయాడు, ఆ ట్యాబ్లో పడిపోయాడు, అందులో వాటర్ నల్లలో పడిపోయాడు. భర్త వచ్చాడు, ఝాన్సీ అబ్బాయి ఏమనండి, మధ్యగారికి పోయాడో లేదా ఆడపర్సెంట్కి పోయాడో, వస్తాలేండి, ఉండండి, డిస్టర్బెన్స్ చేస్తాం, సీరియల్ బాగుంది, మొగలు రేకులు. ఆ రేకులు పోతే రేకులు రావండి, ఆగండి అన్న. ఉరి రేకులు తగలబడిపోను, పిల్లగాడే చూద్దాం అంటే వాడు ఉండడే, వస్తాడు టైర్కి, డాడీ వస్తాడు టైర్కి, ఏడు మొత్తం జోలాడుతున్నాడు. ఉన్నాడు దాంట్లో పడిపోయాడు. ఎప్పుడు పడ్డాడు చూసే ఒక్కగా నమ్మకూడదు. ఎట్లుందంటే ప్రపంచము ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు మనం పెంచితే ఈనాడు మనం ఏం చేస్తున్నాం, మనం పుట్టిన పిల్లలు పెంచలేకపోతున్నాం. అందుకనే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి ఒక 6 నెలలు ముందు ట్రైనింగ్ తీసుకోవాలి, పిల్లలు ఎట్లా పెంచాలి, ఏ విధంగా ఉండాలని. పాపం ఆ తల్లులు ఇసి పెట్టడం తల్లి బాధ్యత. ఎందుకంటే పెంచే బాధ్యత, ఓపిక దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైపోయినారు, పిల్లల మీద ఆశ లేదు. అందుకే నా బిడ్డ అయినా సరే ఏం చేయాలా, ముందు ఒక 2 నెలలుగా ట్రైనింగ్ చేయాలి. పుట్టబోయే బిడ్డలు ఎలా పెంచాలి, ఎలా వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలాగైతే బాగుంటుంది. ఇసుకొచ్చిపోతున్నది. లేక పిల్లల్ని ఇస్తే దేవుడు వాళ్ళు పెంచుకునే స్తోమత లేకుండా పోతున్నారు. అందుకనే సంవత్సరములో దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. పాడుకుంటారు వాళ్ళు, దయాకిరీటముగా నాకు నా బిడ్డనిచ్చాడు. దేవుడి మందిరంలో ప్రార్థన చేశాడు. దైవ సేవకులు, విశ్వాసులు కన్నీరు కాల్చారు కనుక ఇవాళ నాకు శిశారురాలు నాకు దేవుడిచ్చాడని వాళ్ళు గీతం పాడుకుంటున్నారు. ఏం కావాలా, దుఃఖ సాగరంలో ఉన్న గీతం ఏమొచ్చిందంట, సంతోషమైన గీతం వచ్చింది వాళ్ళకి. అందుకనే తన కుమారుడు సొలొమోను రాజు అంటున్నారు. చూడండి 9వ అధ్యాయము సామెతలు, 9వ అధ్యాయము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవిత సంవత్సరములు అధికములగును. చాలు, ఏమంటున్నాడు? నా వలన. ఎందుకంటే మృత తుల్యంలో ఉన్న వారిని బయటికి లాగి ఆ ఉత్తరం నుండి ఆకాశ నక్షత్రములే, ఇసుక రేవుల వలె లెక్కించి పెడతావా? నువ్వు ఎప్పుడైనా ఒకసారి ఆకాశం పైకి చూసి లెక్క పెట్టి ఆ నక్షత్రాలు లెక్క పెడతామేమో. ఒక వర్షం పెట్టినా కానీ కళ్ళు తగ్గబడి ఉసుకే ఎత్తుకొని చూడు, లెక్క పెడతావా? లెక్క పెట్టలేవు. అలాంటి సంఖ్య దేవుడి నాడు
మనం గుర్తించాలి. ఏమండి, ఆధార్ కార్డులో నీ గుర్తింపు ఏంటి? అందులో మనం అందరికి ఆధార్ కార్డు ఉందా? ఇక్కడ ఉన్నవాళ్ళకి మా షాపు కూడా తీశారు, గుడదారు కూడా తీశారు. రేపు టికెట్ అడుగుతారేమో అప్పుడే. అయితే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఎందుకు ఏర్పడ్డదంటే నీ తమ్ము ఉంటుంది, దాంట్లో నీ చేతులు ఉంటాయి. నీ చేతులు గీతలు ఇంకెవరికి చెట్టు కాదు. 1100 కోట్ల జనాభాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నా గీతలు నా తమ్ము ఇంకొకటి రాదు. ఎందుకు? దేవుడు నాకు ఈ తమ్ము ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళి చెడు చేయి. నువ్వు పిచ్చిన డబ్బులు ఎవరు రాలేదనుకో, ఇంకొకరు వచ్చి ఏదన్నా నాది కూడా ఏ తమ్ము అని కుదరదు. నీ కళ్ళు ఎవరికి ఉండవు, నీ కళ్ళులో సుఖం ఇంకెవరికి ఉండదు. ఆ గీతల త్వరలని కూడా ఆ భయస్తుల పని పూజేస్తాం. వినారా, మనం అందరం కూడా దేవుడి దృష్టిలో విలువైన వాళ్ళం. విలువ లేదనుకోదు, అందరూ ప్రతి ఒక్కరు కూడా విలువగలిగే వాళ్ళమే. అందుకే ఏమంటున్నాడు? నా వలన జీవించే సంవత్సరములు అధికములగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. చూసావా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నా వలన దీర్ఘాయువు కలుగుతుంది. ఆ ఒక్కడే మనందరికీ సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు ఆదరిస్తాడు. దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటి లోయలో ఉన్నప్పుడు పిల్లలు చూసి, భర్తను చూసి కుమిలిపోయే వాళ్ళు ఎంతమంది. సరైన సంసార జీవితం లేక ఇంటికి రాగానే పిల్లలు చూసి భర్త కోపం మనసుకొని ఈ పిల్లలు చూసి అయినా నేను ఈ భార్యను ప్రేమిస్తానని ఎంత అనగదుక్కుంటాడు ఇంటికి రాగానే. అందుకనే దేవుడి కృప మరి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇంకేమంటున్నారు చూడండి, సొలొమోను రాజు పక్కనే 10వ అధ్యాయము 27వ వచనం పక్కనే చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. చూసారా, యెహోవాయందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువునకు కారణం ఏమిటంట? ఏ ఒక్కడైతే ఆపినాడో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మేము అలాంటి వాళ్ళం కాదు. ఒకప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని ఎరిగినానో, భయంకరమైన రోగములతో పీడించబడుతూ మరణ పంచులో ఉన్నప్పుడు కేకలు వేశాను, ఈ చిన్నవాడిని నువ్వు ఏం చేసుకుంటావు? అయ్యో, నన్ను బ్రతికించే వాళ్ళు ఎవరు లేరా? ఆత్మదానాలు విని ఆయన శిలువ యాగం ద్వారా ఏమన్నాడు? యోబు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనములో నీ జీవము ఎప్పటిలో జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఆస్తులేంటి కాదు, అంతస్తులేం కాదు, కులాలకి ఏమి కాదు, కానీ ప్రాణం పోతుంది, ఏమి దక్కించుకోలేకపోయాను. ఆ దేవాది దేవుడు నాయనల జాలి కలిగి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆయన జీవము నాలుగు రావడం ద్వారా నా మరణముని తప్పించినాడు, నా కుటుంబ వ్యవస్థని బాగు చేసినాడు, గర్భఫలం ఇచ్చినాడు, దేవుడు సంతానం ఇచ్చినాడు. వినారా, ప్రతిది కూడా శోధించబడుతూ వచ్చాను. ఏమంటున్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువునకు కారణము. చివరికి ఒక మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయమా చూడండి, 10వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, ఎల్లప్పుడు దాని మీద నీ దేవుడైన యెహోవా కన్నులంట సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడు మనం కాసేపు చూస్తాం. మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, అయ్యా స్కూల్కి వెళ్తున్నాం, జాగ్రత్త నానా. ఓకే, ఏదైనా ఇరాన్లో బాంబు పడితే పిల్లలు స్కూల్ మీద పడితే ఆ యొక్క బిల్డింగ్ పడితే 30 మంది చచ్చిపోయారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. హింస, అనేకమైన హింసలు జరుగుతున్నాయి. పక్కవాడికి తట్టుకోలేడు. ఏమండి, పక్కవాడి పిల్లలని ఇంకోటి ఈర్ష్య, పక్కవాడి కుటుంబం ఉండే ఈర్ష్య, పక్కవాడు బాగుండే ఈర్ష్య, కష్టపడి పైకి వస్తే ఈర్ష్య. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నా బిడ్డలు ఎంతో ఉన్నతంగా ఉండాలి, నా బిడ్డలు అధికారంగా ఉండాలి, నా బిడ్డలు మౌన్నతులైన దేవుడిని కలిగి ఉండాలి. సృష్టికర్త అయిన మరి భూమి ఆకాశములు సృజించిన యెహోవాను వీరు ఆశ్రయించబడాలి. అందుకనే
ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నాయి కనుక ఈ దినం మనం అందరం సంతోషంగా సుశాంత్ రాజు యొక్క బర్త్డే సందర్భంగా మనం అందరం చేరి వచ్చినాం. ఇంకో మాట చివరి మాట దావీదు మహారాజు ఒక మాట గుర్తు చేస్తుంటాడు. చూడండి 115 దావీదు కీర్తనలు 115 దావీదు కీర్తనలో తన దాసుడైన ఒక మాట మనం గుర్తు చేస్తున్నాడు ఈ సమయంలో. 115:12 వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చాలు. ఏమంటున్నాడు? యెహోవా మమ్మను మర్చిపోలేదు. అయ్యా మేము మర్చిపోయాం, మా పిల్లలు మర్చిపోయారు, మేము భయభక్తులు కలిగి ఉండలేకపోయాం, మేము బ్రతుకుతున్నాము కానీ మేము మర్చిపోయాం ఎన్నోసార్లు. కానీ నన్ను మర్చిపోలేదు. బావగారిని మర్చిపోలా, చెల్లెలను మర్చిపోలా. వారి కుటుంబంలో కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు బయట వేసాడు ఎన్నిసార్లు. దేవుడు వాళ్ళ మోకాల ప్రార్థనే ఏమి లేదా. ధైర్యం ఏంటంటే హోరేబుకై చూస్తూ వచ్చారు. హోరేబు అంటే ధ్వజము. నేను అనుకుంటాను హోరేబు అంటే ఒక ధ్వజము. మనిషి కూడా ఎట్లా దినదిన గండము. ఇంకేమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. ధ్వజముగా వారి పిల్లలందరూ ధ్వజముగా ఉన్నారు. ఇశ్రాయేలు ఏమంట ఒక దీపముగా ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు? యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. నిజంగా మర్చిపోని దేవుడు కాదు. నువ్వు మర్చిపోవచ్చేమో, ఆయన ఎవరు నాకు తెలియదు అనొచ్చేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపోట్లా. కాలేబులో మరి స్టీవెన్, పృథ్వీరాజ్, సాల్మన్ రాజ్ చెల్లెలు మరి బావగారిని అంటే మా యువకుడు మర్చిపోని దేవుడు కాదు. మిమ్మల్ని కూడా మర్చిపోడు. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అయ్యా ఇవ్వ మా బాధ చూడమంటే ఖచ్చితంగా నేను ఏ పరిస్థితుల్లో కూడా నేను స్వస్థపరుస్తాను. నువ్వు తెలియపోవచ్చేమో ఆయన, కానీ ఆయనకు నువ్వు తెలుసు. నువ్వు ఎరగకపోవచ్చేమో ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు. ఈ గర్భఫలం ఆయనకే పోతే, ఈ జ్ఞానం ఆయనకే పోతే మనకు నిలబడేవాళ్ళు కాదు, ఎక్కడ అడవిలో ఉండవలసిన వాళ్ళు. కానీ ఒక సంసార రీతిగా ఒక కుటుంబ వ్యవస్థను, ఒక యువ వ్యవస్థను తయారు చేసి ఈ విధంగా పిల్లలను చక్కని పిల్లలు ఇచ్చి ఆ పిల్లల ద్వారా మనం ప్రేమను పొంది ఆప్యాయతను పొంది ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. దేవుడి మాట దేవుడు జీవించాలి. ఆమె. థ్యాంక్ యూ. సరే అండి, వాక్యం కొరకు దేవుని రోజున ప్రార్థన చేస్తాను. ఇక్కడికి వచ్చేయండి. కొన్నిసార్లు ఈ పేరును బట్టి కొన్ని నిమిషాలు 5 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత కేక్ కట్టింగ్. ప్రార్థన. కృపాప్రేమ పరలోకమా తండ్రి, అద్భుత కరుణ ఆలోచనకర్త, మా రక్షక, విమోచక, మీకు ఎందు చెల్లించుకున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా ఎంతగానో ప్రేమించి అబ్రాహ్ముని సాకును అబ్రాహ్ము శారాలను ప్రేమించి ప్రభా ఇస్సాకును అనుగ్రహించి ప్రభా నిజంగా ఎంతో కష్టకాలములు ప్రభాను ఆదరించి బలపరిచి ప్రభా ఇచ్చిన కుబ్రమట్టి మీకు వందనాలు. ప్రభా నిజంగా నీ దాసుడు రూపన్న శారదను బట్టి మీకు వందనాలు. వారు ప్రేమించిన కుమారుడు తండ్రి కాలేబు, శోభ, స్టేఫెన్, రెబెకా ప్రదే తన సలోమాను ఇచ్చి రెండో కుమారుడు స్టీఫెన్ కూడా మీరు అనుగ్రహించి బిడ్డలకు రక్షణ మార్గం అనుగ్రహించి ప్రభాని ద్రాక్షావనంలో పనిచేసే బిడ్డలుగా మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం నాయన. ఈ దాసుడు విత్తపడ్డ వాక్యాన్ని కట్టి పల్లెపజేసే దేవుడితో నాయన మీకు వందనాలు. చిన్న కుమారుడిగా వచ్చిన లేఖన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. స్టీఫెన్కి ఇచ్చిన కుమారుడు ప్రభా నిజంగా నాయన సంవత్సరం అంతా కాపాడి ప్రభా దయా కిరీటంగా నువ్వు తండ్రి నూతన సంవత్సరం నూతన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దాసుని ప్రభా కాపుల నుంచి ప్రభా గుణయాన్ని ప్రభా దయ సేవకుడిగా ప్రభా ఓరేపులో మీరు వాడుకున్న మీ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా నీ బిడ్డలు ఎంతో మందినైనా నీ దాసుని కుటుంబం, రక్త సంబంధికులు, వారసులు ప్రభా దాసుల వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమించి ప్రభా ఇక్కడ తీసుకొచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా నిజంగానైనా తండ్రి దాసుడు పాలన్న పద్మక్కను బట్టి ప్రభా కుమారుని ప్రభా
బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. వారి ప్రభావ తండ్రి బిడ్డలు కూడా వారి కుటుంబాన్ని కూడా మీరు తీసుకొచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభావ నీ బిడ్డలు ఎంతగానో ప్రేమించి కనికరించి ప్రభావ తండ్రి చిన్న బిడ్డలు రిబకాను ప్రభావ ప్రేమించి ప్రభావ స్నేహితులను ప్రేమించి ప్రభావ ఇచ్చిన కుమారుడు ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నారు. ప్రభావ సంఘం మధ్యలో వీధిలో ప్రభావ ఎంతో మీకు మహిమ తేవాలని ప్రభావ నేను మహిమపరచాలని ప్రభావ నువ్వు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఇంతవరకు ప్రభావ అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినారు. ఇంకా ముందున్న కార్యక్రమం మీరు నడిపించండి, మీరు కార్యం చేయండి. ప్రభావాన్ని మందిరంలో మీరు ఉండి మీరే అధ్యక్షత వహిస్తున్నందుకై వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా వచ్చేవారు నడిపించి అయ్యా నీ సాక్ష్యాన్ని ప్రభావ విన్నవారు ప్రభావ అనేకులు తండ్రి మీ వైపు చూస్తూ సమాధానం పొంది వెళ్ళగా సిద్ధపరచుమని భావించిన కృపను బట్టి ముందున పరిచయం మీ చేతులు పెడుతూ ప్రభావ మిమ్మల్ని చిన్న తగ్గించుకుంటూ విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టి పల్లెకు చేయమని చిన్న కుమారుడు ప్రభావ మీ చేతులు పెడుతూ నా రక్షకుడు నేసిస్తున్నావు అతిగా ప్రార్థించి పత్రాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క 10 నిమిషాలలో ముగిస్తాం. స్టీవెన్ రేపుక ఆరాధన చేయాలి, రెడీగా ఉండండి. పేరు తర్వాత సరే. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం ఒకటి చదవండి. నిర్గమాకాండం 33:12. మోషే యెహోషువతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీ కటాక్షము నీకు కలిగి ఉందని చెప్పింది కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక వ్యక్తితో, బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి మోషే, ఇశ్రాయేలుల 6 లక్షల కాలబలాన్ని ఐగుప్తు నుండి బానిసత్వం నుండి బయటికి తెచ్చినవాడు మోషే. కానీ ఆ దేవుడు ఒక మాట అంటాడు, నీ పేరును బట్టి నిన్ను ఎరిగాను అని అంటాడు. పేరులో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. పేరు ఇప్పుడు ఒక పేరు, యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి పేరు మెన్షన్ చేస్తాడు. అక్కడ 5 నిమిషాలలో పేరు గురించి చెప్తాను. 21వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 15వ వచనం. తర్వాత సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడగగా, తండ్రి పేరు తన పేరు మెన్షన్ చేస్తాడు. పేరులో ఆశీర్వాదం ఉంది. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, ఇవన్నీ చూడలేము మనం. కానీ పేరు పెట్టి పిలిచేటప్పుడు సన్నాఫ్ అనేది వస్తుంది. తలంపు ఏంటంటే, ఈనాడు ఈ కూడిక మనం కలిగి ఉన్నామంటే ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దాసరి కృష్ణయ్య అనే పేరు కలిగిన వ్యక్తి ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షించబడి ఒక విశ్వాసిగా పరిపూర్ణంగా ప్రభు రక్తం కిందకు వచ్చి రక్షించబడిన తర్వాత తన పేరు మార్చబడి దైవ సేవకుల ద్వారా తండ్రి పెట్టిన పేరు ఉన్న ఆత్మీయమైన తండ్రి అయిన యేసు ప్రభు రక్తం వలన కడగబడిన పేరు కృపానందం అనే పేరు కలిగింది. కాబట్టి ఆ పేరును బట్టి సంఘమంతా కూడా విశ్వాసులు ఎక్కడ ఉన్నా దేవు పేరు పిలుస్తారు. కారణం ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. సరే, ఆ సంగతి అలా ఉంచితే తన పుట్టిన 3 కుమారులకు పేరు పెట్టాడు. ఆ కుమారుల పేరు, పెద్ద కుమారుడు కాలేబు. కాలేబు అనగా దేవునికి ఇష్టడైన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు. కాలేబు వివాహం కావాలని ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు వాక్యం చెప్పిన దైవ సేవకుని
కుమార్తెని ఏర్పాటు చేశాం. ఇక్కడే చదివింది కానీ పరిచయం అసలు లేదు ఆమె మెడికల్ కాలేజ్లో. కానీ పిల్ల ఏముందలా ఇక్కడ చదివిందని అర్థమైంది. దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతాయి. అలాగే కాలేజ్ కుటుంబం శోభ వారికి ఇచ్చిన కుమార్తె మిస్సి. సరే, రెండవ కుమారుడు స్టీవెన్. స్టీవెన్కి ఎన్ని పేర్లు అని హాస్పిటల్ పోయి అడిగితే స్టీవెన్ అంటే గుర్తుపడతారు, సోని అంటే గుర్తుపడతారు. రెండవది సంఘంలో స్టీవెన్ అనే పేరు ఉంది, కానీ తండ్రికి ముద్దు పేరు ఒకటి ఉంది. తండ్రి మాత్రమే పిలుస్తాడు ఆ పేరు. ఏంటది? ఎవరు పిల్లలు ఆ పేరు, తండ్రి మాత్రమే ముద్దుగా పిలుస్తాడు. మనం సంకనెత్తుకొని పిలిచే పేరులాగా పిలుస్తాడు. పేరు పలికేటప్పుడు భక్తేశ్వరి. మరి దేన్ని బట్టి పెట్టాడో తెలియదు. కానీ అలాగే ఉన్న పిల్లలు భక్తులుగా ఉండాలని ఆయన ఆశ. తన కొరకు ప్రార్థన చేసేటప్పుడు వివాహం చేయాలనుకున్నప్పుడు ఒక వార్త వినపడింది. అబ్రాహాము వినపడ్డట్టు వార్త వినపడితే జనం బట్టి ఆ ఊరు పేరు మేము 4-5 సార్లు పలికితే కానీ వచ్చింది నాకు పేరు. ఆ ఊరు ఎక్కడో తెలియదు, అట్లా తెలియదు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దైవ బిడ్డల ద్వారా ఆ యొక్క సంబంధం ఏర్పడింది. పాలన కుటుంబంలో నుండి రిక్షాను దేవుడు ఏర్పాటు చేశాడు. ముగింపు వాళ్ళిద్దరిని ప్రేమించి కుమార్తెనిచ్చాడు, కుమారునిచ్చాడు దేవుడు. ఈనాడు సంతోషం. మూడవ కుమారుడు సొలొమోను అనే పేరు పెట్టాడు. బైబిల్లో ఉన్న ప్రతి పేరు దేవుని చిత్తానుసారంగా పెట్టాడు. ఈనాడు మనవానికి ఏం పేరు పెట్టాలి అనేది ఒక తలంపు. రెండవసారి ఈ పేరు 3 అధ్యాయాల్లో కనపడుతుంది బైబిల్లో. ఒకటి నేమే గ్రంథంలో, రెండవది ఎస్తేరు గ్రంథంలో, మూడవది దానియేలు గ్రంథంలో కనపడుతుంది ఈ పేరు సుశాంత్ కుమార్ అనేది. రూపాను వాళ్ళ యొక్క మనవని పేరు సుశాంత్ కుమార్. చెప్పండి ఆ పేరు. ఆ పేరు సరే. స్టీవెన్ అడిగాను, ఈ పేరు దేవుని చిత్తమేనా, ఎందుకు పెట్టావని ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చి ఈ పేరును దేవుడు నా కుమారుడికి పెట్టాలని తలంపు దేవుడు ఇచ్చాడనేది తాను చెప్పిన కారణాన్ని బట్టి ఆ పేరు పెట్టి ప్రార్థన చేసి ఆ కుమారుని అభిషేకించి ఆ కుమారుని సంఘంలో కూడా ప్రకటన చేసి ఏర్పాటు ఇచ్చాడు. సంవత్సరం అంతా దేవుడు కాపాడి సుశాంత్ కుమార్ అనే పేరు ఆ యొక్క చిన్నవానికి పెట్టడం జరిగింది. ఎస్ అనేది 2 వస్తాయి ఆ పేరులో. గమనించండి, స్పెల్లింగ్లో ఎస్ వస్తుంది, రెండవది ఎస్ వస్తుంది, మూడవది కే వస్తుంది, నాలుగవది ఆర్ వస్తుంది. లెటర్స్. స్టీవెన్ అడిగాను, ఫస్ట్ ఎస్ ఎవరని. మా తాత. ఎవరి తాత? స్టీవెన్ తాత. కృపానందం మీ తల్లి పేరేంటి? సైదులు. సైదులు అంటే ఇంగ్లీష్లో ఎట్లా రాస్తావు? ఎస్ రాస్తావా? రైట్. రెండవది మరి 2 ఎస్. కాబట్టి మరి ప్రభు ఆ రీతిగా కృప ఇచ్చి రెండవ పేరు కూడా ఎస్ అనేది కలుస్తుంది. అమ్మ పేరు అంటే అమ్మ శారద. సరే, సరిపోయింది. మరి కే ఎవరిది? కృపానందం. ఆర్ ఎవరిది? రిబ్కాది. సరే, మేనమా పేరేంటి? శ్రీకాంత్. ఎస్ 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 కే ఆర్ అన్నీ కూడా లెటర్స్. పితరుల పేర్లు, ఇంటి వారి పేర్లు, ఇంటి యజమాని పేర్లు ఇవన్నీ కూడా పెట్టబడ్డాయి. స్టీవెన్ రిబ్కాను ప్రేమించి
సుశాంత్ కుమార్ను దేవుడు అనుగ్రహించి సంవత్సరమంతా కాపాడి దయా కిరీటంగా ఇచ్చి సమాజం మధ్యన, రక్త సంబంధుల మధ్యన, ఇతరుల మధ్యన, స్నేహితుల మధ్యన దైవ సేవకుల ద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదం కలిగి ఇలాంటి కోరిక కలిగి ఉండాలని ఏర్పాటు దేవుడిచ్చాడు. మీరంతా కూడా మందిరానికి రాగలిగారు. విశ్వాసులు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు అందరూ రాగలిగారు. వారి మధ్యన కుమారుని యొక్క పేరును బట్టి, సంవత్సరం అంతా కాపాడిన దాన్ని బట్టి, ఆ కుటుంబానికి మేలు చేసిన దాన్ని బట్టి దేవుని కృప ఇక్కడ ఉంది. ఎస్ అంటే స్టీవెన్, ఆర్ అంటే రిబికా. చివరి ఇద్దరిని ప్రేమించాడు దేవుడు, కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు వాళ్ళకిచ్చే వాగ్దానం చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుతుండెను, దేవుని దయ ఆయన మీద ఉండేను. మన పిల్లల మీద దేవుని దయ ఉండాలండి. మన పిల్లలు ఎదగాల, బలం పొందాలి, ఆత్మీయంగా బలపడాలి, దేవుని మార్గంలో నడుస్తురావాలి. మనుషుల దయ, దేవుని దయ పిల్లల మీద ఉండాలి. సమయలు గ్రంథం చూడండి ఒకసారి. సమయలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమయలు, బాలుడు సమయలు ఇంకను ఎదుగుతూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాలండి. ఎదగాలి, బలం పొందాలి, వర్ధిల్లాలి పిల్లలు. అది ఎలా సాధ్యం? మార్క్స్ వార్త ముగింపు 2వ 10వ అధ్యాయం. ఆ, 13వ వచనం అండి. ఆలయంలో పిల్లలను తెస్తామంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదం ఉండాలనేది ప్రభు కోరిక. అందుకే తన దగ్గరికి వచ్చే పిల్లలను ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. 15వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని వాక్యమును అంగీకరించుకుని వాడు ఎంత మాత్రము దానిలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి 16వ వచనం. ఆ బిడ్డను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాద బస్తాలకు బిడ్డలా పగించాలి. దైవ ఆశీర్వాదం, దైవ సేవకుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, ఇతరుల ఆశీర్వాదం మన పిల్లల మీద ఉండాలి. ఇది పిల్లలకు ఇచ్చే ఆత్మీయమైన హెచ్చరిక. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల ఆరోగ్యం కలుగుతుంది. ఇది కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు చిన్నపిల్లలు, ఆట ఆడతారు. కాలే బిడ్డ ఆట ఆడుతుంటే పట్టలేమిలా మందిరంలో ఆట ఆడుతుంది. ఆ చివరి మొదలుకొని చివరి వరకు చుట్టూగా ఉండు, ఎవరికి దొరకదు, అంతా యాక్టివిటీస్. ఇంకా బిడ్డ షైని, ఆ బిడ్డ కూడా మందిరానికి వస్తే ఒక దైవ కళ కనబడుద్ది. ఇద్దరు పిల్లలు ఆటలాడుతుంది. 3వ సంతానం దేవుడు కుమారునిచ్చాడు. సుశాంత్ కుమార్. దైవికంగా తాతల పోలికలు కనబడతాయి, తండ్రి పోలికలు కనబడుతున్నాయి. తలంపు ఏంటంటే దేవుని ఆశీర్వాదం పిల్లల మీద ఉండాలి. ఇక స్టీవెన్కి ఇచ్చే ఒకటే హెచ్చరిక, ముగింపు. ఎపిఎస్సిలోకి రాసిన పత్రిక, ఎపిఎస్సి 6వ అధ్యాయం. ఎన్నో వచనం? 6వ అధ్యాయం ఎపిఎస్సి 4వ వచనం అండి. స్టీవెన్ ఉన్నాడా ఇక్కడ? తండ్రులారా, స్టీవెన్ చదవాలి. తండ్రులారా, కొన్నిసార్లు కోప్పడ్డాడు, చాలాసార్లు తన బిడ్డ మీద కోప్పడ్డాడు. కారణం ఏంటంటే బైబిల్ తీసుకొని ఇక్కడ పక్కనే కూర్చోవాలని, కదలొద్దని. చిన్న బిడ్డ అండి, తప్పటడుగులు వేస్తుంది.
ఇంకా సరిగా మాటలు చిన్న బైబిల్ తీసుకుని సండే స్కూల్ పిల్లల దగ్గర కూర్చుంటే తండ్రి కళ్ళ వైపు చూస్తుంది ఆ బిడ్డ, కళ్ళతో తాను బెదిరిస్తాడు. సరి కూర్చో, లేవద్దు, తిరగద్దు, కోప్పడు. కానీ ప్రభు యొక్క శిక్షలోను ఆ, బోధనలో వాటి పెంచుడు. ఇంకేమన్నాడు? దాసులారా ఆ, యథార్థమైన హృదయం గలవారై మూడో వచ్చిన 2-3 నీకు మేలు కలుగునట్లు నీ మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవదు. నీకు ఇచ్చే సరికలదే నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఆత్మీయంగా దేవుని మార్గంలో నడుస్తూ వస్తే నీ పిల్లలు కూడా ఆత్మీయంగా దేవుని మార్గంలో నడుస్తూ ఆశీర్వాదం తండ్రుల దీవెనలు పిల్లల మీదకి, పిల్లల దీవెనలు రాబో తరానికి వస్తుందనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్పండి. యేసు ప్రభు మనకు సేవలో ప్రాణం అర్పించాడు, తండ్రిలాగా మనల్ని ప్రేమించాడు, రక్తం ఆఖరి బొట్టలకు గార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కని కడిగి పవిత్రపరిచి నూతనమైన పేరు పెట్టి ఆత్మీయంగా ఆశీర్వాదం ఇచ్చి కుమారుల కూతుర్ల కుటుంబాలను ప్రేమించి కుటుంబాలను ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి ఓరేపు నుండి దీవెన ఇచ్చిన ప్రభుకు లోబడి ఆత్మీయంగా బిడ్డలు పెంచితే భవిష్యత్తులో గొప్పవారై దేవుని నామానికి మహిమ తెస్తారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రేమించి రాగలిగిన బంధువులు, స్నేహితులు, విశ్వాసులైన బిడ్డలు, రక్త సంబంధులు అందరూ కూడా వారి దయ ఈ పిల్లల మీద ఉండాలి, వారి ప్రేమ ఈ పిల్లల మీద ఉండాలి. ముఖ్యంగా దేవుని ప్రేమ ఆ పిల్లల మీద ఉండాలి. ఆత్మీయంగా ప్రభు కృపానందం శారదక్క కుటుంబాన్ని దీవించి కుటుంబ సమేతంగా ఒకరు వాద్యాలు పాడుతుంది, ఒకరు పాటలు పాడుతుంటే, ఒకరు మైకు, ఒకరు కంజర. నేను నా ఇంటి వారే హోమను సేవిస్తాను. నా మనవరాలు మనవుడు కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలనేది ఆయన యొక్క ఆశ. ఆ ఆహ్వానాన్ని బట్టి మీరు వచ్చారు. మీ కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుంటారు. రండి కృపానందం రండి కొన్ని మాటలు. నేను 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటా. దయచేసి నేమ్య గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. హకల్య కుమారుడైన నెహెమీ యొక్క చర్యలు 25వ సంవత్సరంలో కిస్లేవు మాసంలో నేను షూషాను కోటలో ఉండగా. చాలా మనవనికి మా సంతోషంతో సన్ని ఇంకా ఏదేదో నేమ్స్ అట్లా పిలుచుకుంటూ వస్తున్నాము. అయితే ఆయనకు అనారోగ్యము అండ్ సోమర్థం లెజీ అట్లా ఉండడము, అంత యాక్టివ్గా ఉండలేడు. ఆ పేర్లను బట్టి కూడా మేము ఏదో రకరకాల పిలుచుకుంటాం. మాకు అది సంతోషం లేదు, సమాధానం లేదు, తను కూడా అంత ఆరోగ్యంగా లేడు. అయితే ఏమేమో అందరం ట్రై చేసినాం. డాడీ ఏం పేరు పెట్టారో బాబు కూడా అడిగాను, స్టీవెన్ కూడా అడిగిన డాడీ ఏం పేరు పెడదాం. సరే ప్రార్థన చేసుకుంటున్నాక ఈ పేరు షూషాన్ అనే పేరు మరి సంఘం ద్వారానే అందరం పిలిచి పెట్టినాము, సంఘం అంతా పిలిచాము. ఆయన ఆ పేరు పెట్టిన కాంచి బాబు ఇప్పుడు ఎంత యాక్టివ్ అంటే సోఫా చైర్లు కిటికీలోకి ఎక్కుతున్నాడు. అంటే దేవుని మహిమ కొరకు చెప్తున్నా, దేవుని పేరు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కాల్చిన దేవుడు. ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం కనుక మరి ఆయన నామంలో ఉంటే ఆయనకి ఎంతో సంతోషం. చూడండి, నా కుమారులు నా పేరు సంబంధించిన పేరు పెట్టుకుంటే ఒక నేను అలాంటివి పెట్టలేదు, నాకు అలాంటి ఆశ లేదని అట్లాంటివి పెడితే ఇట్లా ఎంత సంతోషం ఉంటుందండి. నా కొడుకు నా పేరు పెట్టుకున్నాడు, నా అక్షరం కలిసే, నా పేరులో ఉన్న అక్షరం కలిసే పేరు పెట్టుకున్నాను. చాలా చాలా లోపల సంతోషం, బయటకు చెప్పలేకపోయినా కానీ లోపల సంతోషం అది. అయితే దేవుని మహిమకరంగా ఉండాలని ఆ పేరు పెట్టిన కాంచి బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయము
సువార్త 2వ అధ్యాయము 52వ వచనము చదవండి దయచేసి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు. దేవునికి ఇవన్నీ అవసరం ఉన్నాయి. మన పిల్లలకు కూడా దేవుని జ్ఞానం అవసరం, భయం కూడా ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే భయం కావాలి. భయం లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేము. వాళ్ళు నేర్చుకునే విధానంగా ఆత్మీయంగా ఎదగలేరు. చదువులో టీచర్ అంటే భయం ఉంటుంది, మరి మాస్టర్ అంటే పెద్దలంటే గౌరవం, భయము, అభిమానం ఉంటుంది. అట్లా భయము భక్తిలో పెంచాలి. సామెత గ్రంథంలో రాయబడింది. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. అయినప్పటికీ మరి ఈ ప్రకారంగా 2వ అధ్యాయము లూకాసు వార్త 52వ వచనం ప్రకారంగా మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాలని నా కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మళ్ళీ అదే రీతిగా నా చిన్న బాబును ఆయన వివాహం కొరకు, సిస్టర్ రక్షణ కొరకు, పున్నయ్య బాబు గారి ఆయన పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, మళ్ళీ పౌరు బాబు కుటుంబం కొరకు, ఈ విధంగా మా బంధువులు కూడా అందరు రక్షణ పొందాలని మాకు ఆశ. దయచేసి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సరే అండి, ముగించే ముందు కృపానంద మనకు ఆసక్తి కలిగి మన గురించి చెప్పాలనేది ఒక తలంపు వచ్చింది. ఆయన గురించి ఒక వచ్చింది చెప్తాను. బైబిల్లో ఒకసారి చూడండి. సామెతలు 17వ అధ్యాయం 6వ వచనం. 3 తాతలు ఉన్నారు. ఒకటి కృపానందం, 2వ తాత ఎవరైనా, ఇంకొక ఉన్నాయన్న, ఆయన కూడా తాత అయ్యాడు. పాలన తాను కూడా తాత అయ్యాడు. ఈ తాతలకు ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 17:6. కుమారుడు వృద్ధుల కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పుడు మనవళ్ళు తాతలకు కిరీటంలాగా ఉన్నారు. పాలన నీకు కిరీటం వచ్చింది. మనవడు కృపానందమని నీకు కిరీటం వచ్చింది. నీ కుమారుడికి నీకు కిరీటం వచ్చింది. నాయనమ్మ అమ్మమ్మ కానీ వాళ్ళకు కూడా కిరీటంలాగాని, కిరీటం అంటే కనుక నా కుమారుడు, నా మనవడు అనేది అది చాలా ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఇలాంటి ఆశీర్వాదం కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ముందుగా ఇద్దరు ఆరాధన చేస్తారు. త్వరగా ముగించాలి. స్టీవెన్ త్వరగా రావాలి. స్టీవెన్ క్లుప్తంగా వీళ్ళిద్దరు ఆరాధన చేస్తే ప్రార్థన చేసి ముగిస్తాం. తర్వాత కేక్ కట్టి ఆశీర్వాదంతో ముగిస్తాం. స్పీడ్గా ఉండాలి. కావట్లేదు. ప్రేమనామకంగా యేసుక్రీస్తు ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన సుందరమైన పవిత్రమైన పాదాలకి బంధకాలను చేరి ఉదయం ప్రభు మరి నా ఆరాధన సమర్పించే వాక్యం మీరు నాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. ప్రభు మరి రక్షించిన నాటి నుంచి, జన్మించిన నాటి నుంచి సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభు మరి కుటుంబంగా కడుతూ వివాహ జీవితంలో ప్రభు మరి సహాయం చేస్తూ ప్రభు మరి ఒంటరిగా ఉండకుండా ప్రభు మరి మీరు వృత్తిని అనుగ్రహించిన వందనాలు, కుటుంబంగా చేర్చి పిల్లలు అనుగ్రహించడానికే వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులను మీరు అనుగ్రహించడానికే స్తోత్రములు. ప్రభు మరి ఇస్సాకుకి అబ్రహాము ఏ విధంగా తోడై ఉన్నాడు, మా తండ్రులుగా ప్రభు మరి వారు మాకు ఆ విధంగా తోడ్పడడానికి మీరు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రములు. ఇటు కృపను మీరు అనుగ్రహించడానికి ఉదయమాన స్తోత్రం చెల్లించుకుంటూ మీరు చేసిన మేలన్నిటిని బట్టి ఏమి ఇయ్యలేక ప్రభు మీకు అనుగ్రహించింది నా కుమారుడు, నా కుమార్తె ప్రభు సంఘము, సహవాసము, నా వ్యక్తిగత రక్షణను చేత పట్టుకుని యేసు ప్రభు నామమున చిన్న స్తుతి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా కాట్లేసి చేయమన్నారు. చేస్తాం.
ఆమె చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను పెట్టున్నారు. కృపానందం శారదక్క కుటుంబాన్ని ప్రేమించి 3 కుమారులు ఇచ్చి 2 కోడళ్ళు 2 మనవరాళ్ళు కుమారుని చెరవలను పెట్టినారు. ప్రభా 3 సంతానం మీ సన్నిధి భాగ్యం అనుగ్రహించి వారు ఆత్మీయంగా వర్ధిల్లి ఏర్పాటిచ్చారు. వయసు ఎందు జ్ఞానముందు మనుషుల దయ దేవుని దయ సుశాంత్ కుమారు ఆత్మీయంగా బలపడి మీ అడుగుదాడులో నడిచే ఏర్పాటు ఆత్మీయమైన పాలవలన నిగ్రహ శక్తి పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక జ్ఞానేంద్రియాలలో బలము కావాలంటే బలమైన ఆహారం కావాలని సెలవిచ్చారు. ఆత్మీయమైన ఆహారం వాక్యమనే పాల వలన మనుషుల దయ దేవుని దయ నీ ఇంటిలో వర్ధిల్లే ఏర్పాటు కలిగించము. సీయోనులో నుండి దీవిస్తానని వాగ్దానం, ఓరేపులో నుండి పరిపూర్ణమైన ఆశీర్వాదం కుటుంబానికి కుమారుడికి అనుగ్రహించి సహాయమనేమో మరో సంవత్సరం కిరీటంగా ఏబోతున్నందుకున్నాడు. దయాదృష్టి ఈ స్థలం మీద నుంచి రాగలిగిన బంధువులు, స్నేహితులు, రక్తసంబంధులు, విశ్వాసులు, పరిశుద్ధుల ప్రార్థన ఓరేపు సంఘంలో చేసిన ఆ యొక్క కుటుంబానికి పరిచర్య ప్రతిఫలం అనుగ్రహించి మీ నామఘనత కొరకు కుటుంబాన్ని దీవించమని, సంఘాన్ని దీవించమని, రాగలిగిన ప్రతి బిడ్డను దీవించము. వంటశాలలో కష్టపడి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రేమ పరిచర్య ఆత్మీయమైన ఆహారంతో పాటు భౌతికమైన ఆహారం కూడా మీ చిత్తానుసారంగా ప్రార్థనపూర్వకంగా పాల్గొంది ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తూ కార్యాలలో సహకరించి సలహాలు ఇచ్చి తోడ్పడి ఆత్మీయంగా ప్రభా అనుబంధము కలిగిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదమనిమ్మని చేసిన మేలును పెట్టుకున్నాను తెలుస్తుంది. ఏ విషయం అడగలేకపోయాము వాటన్నింటిలో కృపనిమ్మని దయల తండ్రి పాలన పద్మక్క కుమారుడు కోతులు మనవడు మనవరాలు కుటుంబాలు వాళ్ళను కూడా దీవించుకున్నాయన్న తనను కూడా దీవించు. తన కూతురు 2 మనవరాలు కుటుంబాన్ని దీవించమని ప్రతి కుటుంబాకరుడు మీకు అప్పగిస్తుంది. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయలేకపోయాము ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయినా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం చేరిన మనకు తనను ప్రేమించే వారికి ఈ కుటుంబానికి సుశాంత్ కుమార్కు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును కాక. ఆమేన్. అనౌన్స్మెంట్ గమనించండి. అందరికీ ప్రైజ్ గాడ్ ప్లస్ కొంచెం ఓపిక పెట్టుకోండి. చైర్ సెట్ తిప్పుతారు, అక్కడ కేక్ పెట్టి ప్రార్థన చేసి కేక్ కట్టింగ్, ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ప్రభువుని నమ్మిన వారు, మాతో బంధువులుగా ఉన్నవారు,
మీ సొంత సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మీకు చాలా వందనాలు మేము రుణస్తున్నాం. ఎందుకంటే చాలామంది చర్చ అంటే రారేమో అని నేను అనుకుంటూ వచ్చాను. అయినప్పటికీ మా మీద ఉన్న ప్రేమను మీరు చూపించి మీరు వచ్చి మా కుమార్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా రక్త సంపదలకు ముఖ్యంగా మా సంఘస్థులకి మల్లెబ్రాజపల్లి నుంచి వచ్చిన సంఘము వారికి ప్రత్యేక రీతిలో వందనాలు. అంత మాత్రమే కాకుండా మా బంధువులు వారిని బట్టి మీకు, ఎందుకంటే మేము దేవుడిని నమ్ముకున్నప్పటికీ ఆయనలో మమ్మల్ని దూరం చేయకుండా వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రములు. ముఖ్యంగా అయితే ఫంక్షన్ హాల్లో పెడదాం అనుకున్నాము, కానీ పెళ్ళిళ్ళ సీజను, దాన్ని బట్టి ఫంక్షన్ హాల్ కాలేదు. ఇంటి దగ్గర మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. సో మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఏదైనప్పటికీ మీరు వచ్చిన స్తోత్రములు. ఇంకో విషయం, మేము అడిగినప్పుడు అంకుల్ వాళ్ళని మాకు అంకుల్ ఇక్కడెక్కడ స్థలం లేదు, మా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన దైవ సేవకులకి, మా చైర్మన్ ఏఎన్ రాజా అంకుల్కి, సెక్రటరీ అండ్ నియమికులు ట్రెజరర్కి, ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ ఉదయం దేవునామలో వందనాలు తెలియజేస్తున్నాము. సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ మా గురించి ప్రత్యేక ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. నేను చెల్లపల్లి జైల్లో ఉద్యోగం చేస్తున్నాను, ఖైదీల మధ్యలోను డిపార్ట్మెంట్ మధ్యలోను. మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఇటు పూర్తిగా ఖైదీలు కాకుండా ఇటు పోలీసులు కాకుండా ఉంది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని మా ఉద్యోగాల నిమిత్తము, మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ నిమిత్తం మీరు మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మీరు సంఘంగాను వ్యక్తిగతంగాను మీ గురించి మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. ముఖ్యంగా ఎర్రగండ్లపల్లి, మల్లెబ్రాజపల్లి, తమ్మడపల్లి అక్కడి నుంచి వచ్చిన మా బంధువులు, వారందరిని బట్టి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మీరందరూ కొంచెం లేచి ఇక్కడ వస్తే అక్కడ కేక్ కట్ చేస్తారు. తర్వాత బయట బస్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ స్టేజ్ దగ్గర కేక్ కటింగ్ ఉంటుంది. ఒక 10 minutesలో కంప్లీట్ అయింది. ఆ తర్వాతకి బస్ సిస్టమ్ ఉంటుంది. కొంచెం మీరు అందరూ మాకు సహకరించి సర్వింగ్లోను సిస్టర్స్ అందరూ కొంచెం లేస్తే ఆ చైర్లు తీసేస్తారు. అందరూ వస్తే అక్కడ కార్యక్రమం జరిగిస్తారు. ఇక్కడ బస్ సిస్టమ్ ఉంటుంది. భోజనానికి రండి.